అలాగే ఇవాళ రాంబాబు గారు రెడ్ బుక్ ని నేను కేర్ చేయను అని చెప్తున్నారు. అలాంటి మనిషి లా అండ్ ఆర్డర్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు వచ్చి సారీ చెప్పారు. ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. రెడ్ బుక్ అనేది ఒక కక్షపూరితమైన చర్య, ఒక డెమోక్రసీలో జరగాల్సినటువంటి ఒక పని కాదు. కాబట్టి ఆయన దాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడి, ఒక పక్కనేమో ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు జెంటిల్మెన్ గా ఆయన వచ్చి సారీ చెప్పడం జరిగింది. అయినా కూడా దాడి చేశారు. కానీ నేను చెప్తున్నాను, ఇవాళ అంబటి రాంబాబు గారు 2000 మంది చుట్టుముట్టిన ఇంటిని లోపల కూర్చుని ఒక్కళ్లే రాళ్లు రువ్వుతున్నా, కత్తులు దూస్తున్నా, గుణపాలు గోడల్లో నుంచి దిగుతున్నా ధైర్యంగా కూర్చున్నారు. ఆ ధైర్యం ఎక్కడిది? వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకమే ఆయనకు ఆ ధైర్యం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. కానీ వాళ్ళ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, పోలీసుల్ని డమ్మీ చేసి, పోలీసు వ్యవస్థ అనేది ఎంత పవర్ఫుల్, దాన్ని డమ్మీలుగా చేసి మీరు ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ల మీద కూడా దాడి చేస్తారా?